కార్మికుల సమ్మెను పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే కరోనా కష్టకాలంలో గడప దాటి బయటికి రాలని ప్రపంచ ప్రజల్లో 13 నెలల కాలం పాటు ఢిల్లీ ఉద్యమం జరిగింది. ముందలా ఉద్యమాన్ని నీరుగారుస్తూ రకరకాల పద్ధతుల్లో వారు తోలనాడారు. నరేంద్ర మోడీ గారు సచ్చినట్టు చేతకాక ఉద్యమం మరింత రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో చల్లార్చుకోవడానికి ఆనాడు 3 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి కనుక మరి ఉద్యమం నడుగొట్టడానికి పోయి ఉద్యమకారులతో చర్చలు జరిపి నేను చేసిన పొరపాటు క్షమించండి, ఈ చట్టాలు రద్దు చేసుకుంటామని చెప్పారు. ఈ రోజు ఏమైంది? సుమారు 2 సంవత్సరాలు అవుతుంది ఇచ్చిన హామీ. మరి ఆనాడు ఏవైతే రైతుల మీద కేసులు పెట్టారో ఆ కేసులు ఇంకా కొనసాగుతున్నాయి. ఎత్తేస్తామని చెప్పిన హామీ ఏమైంది? అదే సందర్భంలో మీ ఎన్నికల కోసం ఎన్నికల ముందు డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్ని అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారులకు వచ్చిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత వాటి హామీలు అమలు చేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమని చెప్పేసి కోర్టులు చెప్పుకోవడం దిక్కుమాలి ఆలోచన చేశాం. మరి వారు చనిపోయిన తర్వాత వారికి ఈరోజు మరి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇలాంటిది